శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము, ఉత్తర భాగము. శిశుపాలుడు. శ్రీకృష్ణుని అనుమతితో ధర్మజుడు వేద విధులైన బ్రాహ్మణులను యజ్ఞకర్మ నిర్వహణకు నియోగించాడు. వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు మొదలైన మునీశ్వరులను, ద్రోణకృపాది గురువులను, భీష్మ, ధృతరాష్ట్ర, విదురాది కురువృద్ధులను, దుర్యోధనాది బంధుజనులను, సమస్త రాజులను, బ్రాహ్మణులను, ప్రజలలోని ప్రముఖులను ధర్మజుడు ఆహ్వానించాడు. యజ్ఞభూమిని బంగారు నాగళ్లతో దున్నించి బంగారు పాత్రలు, పరికరాలను ఏర్పాటు చేశాడు. యుధిష్ఠిరుని యజ్ఞదీక్షితునిగా చేసి శాస్త్ర విధానం ప్రకారం సకల కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ధర్మజుడు భూపతులు తెచ్చి ఇచ్చే కానుకలను స్వీకరించడానికి దుర్యోధనుని నియోగించాడు. బీదలకు, యాచకులకు దానాలిచ్చే పనిని కర్ణునికి అప్పచెప్పాడు. వంటల పర్యవేక్షణను భీమసేనునకు అప్పగించాడు. శ్రీకృష్ణుని పరిచర్యలను, అతిథి సత్కారాల పర్యవేక్షణను అర్జునుని చూచుకోమన్నాడు. యజ్ఞ సామగ్రిని సమకూర్చడానికి నకులుని నియమించాడు. దేవబ్రాహ్మణులను, గురువులను, పెద్దలను పూజించడానికి సహదేవుని నియోగించాడు. సమస్త ప్రజలకు మృష్టాన్న భోజనాదులు సంతృప్తికరంగా అందేటట్లు చూడమని ద్రౌపదిని నియమించాడు. దేవేంద్రుడు, దిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు, సిద్ధసాధ్యాది ఊర్ధ్వలోకవాసులు ధర్మజుడు చేస్తున్న యాగాన్ని చూసి అంతవరకు ఏ రాజు కూడా ఇంత గొప్పగా చెయ్యలేదని మెచ్చుకున్నారు. స్వయంగా భగవానుడైన శ్రీకృష్ణుని పాదపూజ చేస్తుండే భాగ్యం కలిగిన వారికి సాధించలేనిది, పొందలేనిది ఏదీ ఉండదు అని బ్రహ్మదేవుడు ప్రశంసించాడు. దేవతా సమానులైన ఋత్విజులు నిర్వహించిన యజ్ఞము చివరి రోజునకు వచ్చింది. ధర్మజుడు ఋత్విజులను, బ్రాహ్మణులను, పెద్దలను, సభాసదులను ఉచిత రీతిని పూజించి సన్మానించాలని సంకల్పించాడు. అగ్రపూజకు అర్హుడెవరు అనే విషయం మీద సభలో అనేకులు అనేక విధాలుగా అభిప్రాయపడ్డారు. బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన శ్రీకృష్ణుని చూపిస్తూ ఇలా అన్నాడు: ఈ మహాత్ముని సంతుష్టినిగా చేస్తే భువనాలన్నీ సంతుష్టిని పొందుతాయి. ఎందుకంటే ఇతడే కాలము, దేశము, యజ్ఞము, కర్మము, కర్తయు, భోక్తయు, విశ్వము, దైవము, గురువు, జ్ఞానము, మంత్రము, అగ్ని, ఆహుతులు, వేళలు, విప్రులు, సృష్టి, స్థితి, లయ, కారణము, సర్వము తానే ప్రకాశించే ఏకైక దివ్యస్వరూపుడు ఈశుడు ఇతనొక్కడే. ఇతడు కొంచెం కన్నులు మూసుకుంటే ఈ చరాచర భువనాలన్నీ నశిస్తాయి. కన్నులు విప్పి చూస్తే మళ్ళీ అవి అన్నీ జనిస్తాయి. ప్రభ విష్ణువు, మహావిష్ణువు అయినట్టి ఈ యజ్ఞఫలదాత కాకుండా ఈ అగ్రపూజనందుకోవడానికి ఇంకెవరికి అర్హత ఉన్నది? ఈ పురుషోత్తముని, జగదీశుని, అనంతుని, సర్వశక్తుని, చిద్రూపిని అగ్రపూజతో సంతోషింపచేస్తే భువనాలన్నీ పరితుష్టిని పొందుతాయి. అందుచేత ఓ మహారాజా, ఆలస్యం చేయకుండా నీవు శ్రీపతి అయిన శ్రీకృష్ణునే పూజించు. ఇంకా ఇన్ని మాటలెందుకు అని చెప్పగా మునులు, సభాసదులు హర్షధ్వానాలు చేసి బాగు అని మెచ్చుకున్నారు. తన ఆంతర్యములోని మాటనే తమ్ముడు చెప్పినందుకు, సభాసదులందరూ ఆమోదించినందుకు ధర్మనందనుడు మిక్కిలి ఆనందించాడు. శ్రీకృష్ణుని పాదాలను భక్తితో కడిగాడు. కుంతిమాత, పాండవులు, ద్రౌపది ఆ పాదతీర్థాన్ని శిరస్సుపై జల్లుకున్నారు. బంగారు వస్త్రాలతోనూ రత్న కనకరాసుల కానుకలతోనూ శ్రీకృష్ణుని సన్మానించారు. దేవదేవుని దివ్య శోభను అక్కడ చేరి ఉన్న మునులు, రాజులు, పుణ్యాత్ములు, ప్రజలు కన్నుల పండుగగా వీక్షించారు. వైకుంఠం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియనందున ఇక్కడే వైకుంఠ దర్శనాన్ని అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో నింపుకుని పూజించి ధ్యానించి నా జన్మ ధన్యమైందని ప్రతి ఒక్కరూ బ్రహ్మానందాన్ని అనుభవించారు. దేవతలు ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించి జయ జయధ్వానాలు చేశారు. గంధర్వులు గానం చేశారు. ఇంతటి శుభ సంతోష సమయంలో ఆ దివ్య వైభవ శోభను చూసి ఓర్వలేక
దమఘోషపుత్రుడైన చేదిరాజు శిశుపాలుడు లేచి సభాసదులందరూ వినేటట్టుగా ఇలా దురుసుగా మాట్లాడాడు. ఆహా, ఏమి ఈ వైపరీత్యము! ఇంతమంది జ్ఞానవృద్ధులున్న ఈ సభలో ఏమీ తెలియని పసివాడైన ఈ సహదేవుడు ఏదో చెప్పాడని మహామహులు, లోకపూజ్యులు, పరమయోగీంద్రులు, శక్తి సంపన్నులు, రాజులు ఇందరూ ఈ సభలో ఉండగా వివేకహీనుడైన ఈ గొల్లవాణిని అగ్రపూజకు అర్హుడని ఎలాగ నిర్ణయించారు? ఇతడు ఎలాంటివాడో మీకు తెలియదు కాబోలు. తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడు, వంశము, కులము, గోత్రము, వావి వరుసలు, సంబంధ బాంధవ్యాలు లేనివాడు, దేవుడు గురువు లేనివాడు, ఇల్లు లేక నీటి మీద నిద్రపోయేవాడు, తుది మొదలు లేనివాడు, రంగస్థల నటుని వలె అనేక వేషాలు వేసేవాడు, అనేక రూపాల్లో అనేక రీతులలో ప్రవర్తించేవాడు, గుణహీనుడు, అన్ని చోట్ల చొరబడి ఉంటాడు, మాయగాడు, పుట్టినప్పటి నుంచి చోరుడు, జారుడు, ఇలాంటి దిక్కులేనివాడు బ్రహ్మర్షులచే పూజింపబడడానికి అర్హుడు ఎలాగవుతాడు అని సభా మర్యాదలన్నింటినీ ధిక్కరించి దుర్భాషలాడుతున్న శిశుపాలుని మాటలను శ్రీకృష్ణుడు కొంచెమైనా లక్ష్య పెట్టకుండా చిరునవ్వు విడవకుండా వింటూ కూర్చున్నాడు. దైవదూషణం వినలేక కిన్నులై మునులు, కొందరు రాజులు శిశుపాలుని నిందిస్తూ సభను విడిచి వెళ్ళిపోయారు. పాండవులకు పట్టలేనంత ఆగ్రహావేశం వచ్చేసింది. కొందరు మిత్రరాజులు ఆయుధాలు ధరించి శిశుపాలుని అదిలించారు. శిశుపాలుడు డాలు, ఖడ్గము పట్టుకుని అందర్నీ తిట్టుకుంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. సభాస్థలి ఒక రణరంగమయ్యేటట్లున్నది. ఏమీ పట్టించుకొనకుండా కూర్చొని చూస్తున్న శ్రీకృష్ణునిపైకి శిశుపాలుడు కత్తి దూసి మీదపడబోతుంటే సమయం ఆసన్నమైనదని శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని శిశుపాలుని మీదికి ప్రయోగించగా వాని శిరస్సు తెగి వాడు నేల కూలాడు. వాని స్నేహితులు, సైనికులు ప్రాణభయంతో పారిపోయారు. సభలో హాహాకారాలు చెలరేగాయి. అందరూ చూస్తుండగా శిశుపాలుని శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి శ్రీకృష్ణుని యందు ప్రవేశించింది. దైవనిందా పాపము చేత నరకకూపంలో పడవలసిన శిశుపాలుడు భగవంతుడైన శ్రీకృష్ణుని యందు ఎలాగ ప్రవేశించగలిగాడు అని అడిగిన పరీక్షిత్తునకు శ్రీశుకుడు ఇలా చెప్పాడు. రాజా, 3 జన్మల నుండి ముకుందునిపై ద్వేషముంచుకొని ఆహర్నిశలు ఆయన యొక్క రూపనామ గుణాలనే స్మరిస్తుండటం చేత శిశుపాలుడు సమస్త పాపాల నుండి విముక్తుడై బ్రహ్మరుద్రాదులకు కూడా అందని పదాన్ని పొందాడు అని చెప్పాడు. ధర్మరాజు ఋత్విజులను, సదస్యులను, బ్రాహ్మణులను దక్షిణలతో, కానుకలతో గౌరవించి పూజించి ఆనందింపజేసి అవబృధ స్నానానికి నదికి బయలుదేరాడు. సోదరులు, పురోహితులు, మిత్రులు మంగళవాద్యాలతో అనుసరించగా ధర్మజుడు ద్రౌపదీ సమేతుడై వెళ్ళి అవబృధ స్నానం చేశాడు. అనంతరం అందరూ ఇంద్రప్రస్థం చేరుకున్నారు. కొన్నాళ్లుండి వెళ్ళవలసిందిగా ధర్మరాజు కోరినందున శ్రీకృష్ణుడు అందుకు సమ్మతించాడు. కొంతమంది భార్యలను మాత్రమే ఉంచి మిగిలిన వారిని అందరినీ ద్వారకకు పంపించి వేశాడు. రాజసూయ యాగ వైభవానికి సమస్త జనులు సంతోషించగా ఒక్క దుర్యోధనుడు మాత్రము తీవ్రమైన అసూయాజ్వాలలతో దహించుకుని పోతున్నాడు. అతిలోక సౌందర్యవతులైన శ్రీకృష్ణుని పత్నుల మధ్యను మెరుపు తీగ వలె మెరిసిపోతూ అంతటా వెలుగులను వెదజల్లుతున్న ద్రౌపదిని చూసి, రాజసూయ యాగ శోభతో వెలిగిపోతున్న యుధిష్ఠిరుని చూసి అతని ఓర్వలేనితనం హద్దులు మీరింది. ఒకనాడు మయసభలో ధర్మజుడు కొలువు తీరి ఉండగా దుర్యోధనుడు ప్రవేశించాడు. నీరు లేని చోట్ల నీరు ఉన్నట్లుగాను, నీరున్న చోట పొడిగా ఉన్నట్లుగాను భ్రమలు కల్పించే ఆ మయసభా భవనంలో దుర్యోధనుడు భ్రమలకు లోనై వస్త్రాలను తడుపుకొని తికమక పడుతుంటే భీముడు, ఇతర రాజులు, ద్రౌపది, ఆమెతోనున్న స్త్రీలు పకపక నవ్వటంతో అతనిలో నిండి ఉన్న అసూయకు తోడుగా అవమానము, ఆగ్రహము పెళ్ళుబికాయి. పరివారముతో హస్తినాపురం మరలి వెళ్ళాడు. తరువాత కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు పాండవుల యొద్ద సెలవు తీసుకుని పరివార సహితముగా ద్వారకా నగరానికి తరలి వెళ్ళాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.